సమితి బోల్డ్ అంత చేసింది, ఉమ్, అదేది అభివృద్ధి బాగా చేసింది, ఉమ్, ఏవైతే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ప్రాజెక్టులు కట్టింది, అవును. ఉద్యోగాలు వచ్చినాయి బోల్డ్ అని. ఉమ్, కాబట్టి అక్కడ టీఆర్ఎస్కే జనం ఓటేస్తారని ఆయనే చెప్పాడు ఉమ్, అక్కడ. అవును. మొన్న ఎలక్షన్స్ ముందే చెప్పింది, ఉమ్, కానీ ఓడిపోయింది కదా అక్కడ టీఆర్ఎస్. అవును. ఉమ్, అతను ఏంటంటే తను ఇక్కడున్న ఇన్డెప్త్ ఇష్యూస్ మీద ఎంతవరకు అవగాహన ఉంటుంది ఒక పాయింట్. ఉమ్, రెండోది అతను అన్న మాటలో ఒక మేజర్ లాజికల్ పాయింట్ ఒకటి ఉంది. సంక్షేమ పథకాలకు బట్టన్లు నొక్కుంటూ కూర్చుంటుంటే ఓట్లు ఎవరు వేస్తారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు గురించి యువత ఆతృత పడుతుంది అన్నట్టు. ఉమ్, కరెక్ట్. అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫెనామినా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కోరుకునేది ఏంటంటే అక్కడ మనకంటే అంటే ఆంధ్రాకి తెలంగాణకు ఉన్న తేడా ఏంటంటే అది అక్కడ రజాకారుల మూలంగా అక్కడ ఎడ్యుకేషన్ హిందువులకి లేకపోవడం వలన చాలా కాలం పాటు ఈవెన్ అక్కడ ముస్లిమ్స్ కూడా లాంగ్వేజ్ నేర్చుకున్నారు తప్పించి, అంటే ఉర్దూ భాషలో బోధన చేర్చుకున్నారు తప్పించి అవును. ప్రపంచ వాతావరణాలకు అనుగుణమైనటువంటి విద్యను వాళ్ళు తక్కువగా నేర్చుకున్నారు ఉమ్, మొదట్లో, అంటే స్వతంత్రం రాకముందు. అది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వచ్చాడు బ్రిటిష్ వాడి పరిపాలనలో 200-300 సంవత్సరాలు ఉండటం వల్ల ఇక్కడ రాజుల కుటుంబాలు కావచ్చు, ఈవెన్ మామూలు మధ్యతరగతి వీళ్ళు కూడా, అంటే ఇక్కడ అంత మూతుబరులు రైతులు, ఆ తర్వాత